హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ మిషన్ ఏపీపీఎస్సి. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే ఏపీపీఎస్సి గ్రూప్ 2 అండ్ పేపర్ 2లో భాగంగా పాలిటిక్స్ సంబంధించి మనము టెస్ట్ సిరీస్ మ్యారథాన్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికి మనము 4 టెస్టులు కంప్లీట్ చేసుకున్నాము. ఈ రోజున జరగబోతుండేది 5వ టెస్టు. దీని సిలబస్ కూడా మీకు ఆల్రెడీ మనము మన ఛానల్ ద్వారా అందించడం జరిగింది. ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. మొత్తము ఈ టెస్ట్ నందు 50 క్వశ్చన్లు ఉంటాయండి. 50 క్వశ్చన్లకు సంబంధించి మీరు వీడియో ఓపెన్ చేయగానే ఒక పేపరు పెన్ను తీసుకొని ఎగ్జామ్ హాల్లో ఏ విధంగా అయితే కూర్చున్నారో ఆ మోడ్లో కూర్చొని క్వశ్చన్ని చూసి పాస్ చేసుకొని ఆన్సర్ పెట్టుకుంటూ వెళ్తే ఎండ్ ఆఫ్ ది సెషన్ మీకు ఎన్ని మార్కులు వచ్చాయని మీకు తెలుస్తుంది. ప్రజెంటు అందరూ కూడా వాళ్ళ యొక్క సబ్జెక్ట్ని చెక్ చేసుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా మీకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ని చెక్ చేసుకునేందుకు ఇది మీకు మంచి ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇంక మనం స్టార్ట్ చేయబోతున్నాము. సో మీరు ఫస్ట్ ప్రిపరేషన్ ఎగ్జామ్ మోడ్లోకి వచ్చేసేయండి. పేపర్ అండ్ పెన్ తీసుకొని 50 క్వశ్చన్స్ యాజ్ యూజువల్గా అందరికీ తెలిసిందే 1/3 నెగిటివ్ అనేది ఉంటుంది. 3 క్వశ్చన్లకి 1 మార్కు. స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఏది భారత రాజ్యాంగానికి లోబడి మత స్వాతంత్రానికి పరిమితులు విధించడానికి ఒక ప్రత్యేక కారణం కాదు? క్వశ్చన్ అది. ఆప్షన్స్: ప్రజా భద్రత, నైతికత, సామాజిక న్యాయము, ఆరోగ్యము. క్వశ్చన్ మీరు చూశారు కదా. సో ఒకసారి క్వశ్చన్ ప్రత్యేక కారణం కాదు అన్నారు. పరిమితులు విధించడానికి ప్రత్యేక కారణం కాకూడదు. గ్యాప్ ఇచ్చాను. ఆన్సర్ సామాజిక భద్రత, సామాజిక న్యాయం. ఈ క్రింది వాటిలో ఏది స్వాతంత్ర హక్కుకు సంబంధించి భారత రాజ్యాంగంలోని ప్రకరణ 19లో పొందుపరచబడలేదు? అడిగింది ఏంటంటే 19లో పొందుపరచబడలేదు అని అడిగారు. ఆప్షన్స్: భారత భూభాగంలోని ఏ భూభాగంలోనైనా స్థిరపడే మరియు నివాసం ఏర్పరచుకునేటువంటి హక్కు, అల్పసంఖ్యాకులకు విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకుని మరియు నిర్వహించుకునే హక్కు, సంస్థలు లేదా సంఘాలు ఏర్పరచుకునే హక్కు, ఆయుధరహితంగా మరియు శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు. దీన్ని బట్టి మీరు ఆప్షన్స్ని బట్టి మీరు ఆన్సర్ చూస్ చేసుకోండి. పొందుపరచబడలేదు అన్నారు. 19 దేని గురించి పొందుపరుస్తుంది? అసలు 19 అంటే ఏంటి? జనరల్గా ఆలోచించింది. 19 అంటే స్వేచ్ఛా హక్కు, ఇట్స్ ఫ్రీడమ్ ఆఫ్. దాంట్లో లేనిది ఏంటి ఇక్కడ? ఇది కూడా ఫ్రీడమ్ కిందకి వస్తుంది. ఫ్రీడంలోకి రానిది వచ్చేసి ఇది. ఎందుకంటే ఇది అల్పసంఖ్యాకులకు సంబంధించింది, అది ఫ్రీడమ్ ఆఫ్ హక్కులు అనేది ఉండదు. సో థర్డ్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఏ హక్కును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి హృదయము మరియు ఆత్మగా అభివర్ణించారు? ఆప్షన్స్: సమానత్వపు హక్కు, దోపిడీ హక్కు, రాజ్యాంగపు పరిహారపు హక్కు, మత స్వాతంత్రపు హక్కు. మోస్ట్ వాంటెడ్ బిట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్. చాలాసార్లు అడిగారు, రకరకాలుగా అడుగుతారు దీన్ని. మన అందరికీ తెలిసే ఉంటుంది ఈ క్వశ్చన్కి ఆన్సరు సి, రాజ్యాంగ పరిహారపు హక్కు. ఈ క్రింది వానిలో ఏ స్వేచ్ఛ భారత రాజ్యాంగంచే కల్పించబడలేదు? భారత రాజ్యాంగంచే కల్పించబడలేదు అని అడిగారు. ఆప్షన్స్: ఆస్తిని సంపాదించి సొంతం చేసుకుని మరియు బదిలీ చేసే స్వేచ్ఛ, భారతదేశం అంతటా యథేచ్ఛగా సంచరించే స్వేచ్ఛ, నిరాయుధంగా మరియు శాంతియుతంగా సమావేశం అయ్యే స్వేచ్ఛ, ఏదైనా వృత్తిని లేదా వ్యాపారాన్ని చేపట్టే స్వేచ్ఛ. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి. ఎగ్జిస్టింగ్లో లేనిది ఏంటి? ఆస్తిని సంపాదించి సొంతం చేసుకుని మరియు బదిలీ చేసే స్వేచ్ఛ అనేది రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు. సో మనకు కావాల్సిన ఆన్సర్ అనేది దొరికింది. 4th అయిపోయింది. 5th క్వశ్చన్, విద్యా హక్కు ఒక ప్రాథమిక హక్కుగా ఈ హక్కు నుండి ఉత్పన్నం అయింది.
చాలా ఇంపార్టెంట్ క్వశ్చను, ట్రిక్కీ క్వశ్చను, బాగా గుర్తుపెట్టుకోండి. విద్యా హక్కు ప్రాథమిక హక్కుగా ఈ హక్కు నుండి ఉత్పన్నమైంది. ఉత్పన్నం అనే వర్డ్ యూజ్ చేస్తున్నారు ఇక్కడ. ఆప్షన్స్ చూడండి. ప్రకరణ 19 అనుసారము వాక్కు మరియు భావ ప్రకటన స్వాతంత్రము, 29:30 అనుసారము స్వాతంత్రిక మరియు విద్యా హక్కు, 21 అనుసారము జీవిత మరియు వ్యక్తి స్వేచ్ఛ హక్కు, ప్రకరణ 14 అనుసారము చట్టం ముందు సమానత్వం మరియు చట్టం ద్వారా సంరక్షణ. ఏ హక్కు ద్వారా విద్యా హక్కు అనేది అంటే పుట్టింది అనేది మనకి రావాల్సింది. సో దీనికి ఆన్సర్ చాలామంది కూడా బి వైపు మరలే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ బి దీనికి ఆన్సర్ కాదనే విషయము గుర్తుపెట్టుకోండి. దీనికి ఆన్సర్ వచ్చేసి స్వేచ్ఛ, అది జీవించే హక్కు నుంచి వచ్చింది. రాజ్యము ప్రాథమిక హక్కులను తొలగించే లేదా కుదించే ఎటువంటి శాసనాన్ని చేయరాదు. ఈ క్రింది వానిలో దేనిని ఈ ఉద్దేశం కొరకు చేసిన శాసనంగా అన్వయించుకోరాదు. కుదించేదానికి లేదని చెప్పారు, బట్ ఏ శాసనం ద్వారా అటువంటి దాన్ని మనం అన్వయించుకోవద్దు అని చెప్పి క్లియర్గా చెప్పున్నారు ఇక్కడ. ఆప్షన్స్ ఆర్డినెన్సు, బైలా, రూల్ అండ్ లాస్ట్ ఈజ్ రాజ్యాంగ సవరణ. ఆన్సర్ ఈజ్ రాజ్యాంగ సవరణ. దీని ద్వారా చేసినప్పుడు ఆ శాసనానికి తగ్గట్టుగా అన్వయించుకోరాదు. ఈ సంబంధించి మనకి కేశవానంద భారతి గారి కేసులు అట్లాంటివి చాలా ఉన్నాయి, మీరు రెఫర్ చేసుకోవచ్చు. ఈ క్రింది స్వేచ్ఛలో దేనిపై దేశ భద్రతా కారణం మీద సహేతుక పరిమితులు విధించవచ్చు? ఏ స్వేచ్ఛ మీద మనం భద్రతా కారణమైనటువంటి పరిమితులు విధించవచ్చు దేశ భద్రతకు సంబంధించి? ఆప్షన్స్ వాక్కు మరియు భావ ప్రకటన, శాంతియుత సమావేశము, సంస్థ లేదా సంఘము, డి సంచారము. ఆన్సర్ ఈస్ వాక్కు మరియు భావ ప్రకటన. ఎలా పడితే అలా చేసినప్పుడు దేశ భద్రతకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు పలానా వాళ్ళ మీద మనము వాళ్ళ యొక్క భావ ప్రకటనకి మీద పరిమితులు విధించవచ్చు అని చెప్పి దీని గురించి చెప్తున్నారు. నెక్స్ట్ 8th క్వశ్చన్. భారత రాజ్యాంగంలో హామీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కులను దీని ద్వారా మాత్రమే తాత్కాలికంగా తొలగించవచ్చు. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. సగటు పౌరుడికి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆప్షన్స్ జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన, పార్లమెంటు చట్టం చేయడము, రాజ్యాంగాన్ని సవరించడము, సుప్రీంకోర్టు నిర్ణయాలు. సో ఇవన్నీ కూడా మనకి ఆప్షన్స్. దీన్ని బట్టి మీరు చెప్పేయచ్చు ఈజీగా. ఆన్సర్ ఈస్ జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన. 8th క్వశ్చన్ అండి ఇది. ఇప్పుడు 9th క్వశ్చన్. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి చట్టబద్ధమైనటువంటి హక్కుగా చేయబడింది. ఎందుకంటే ఆస్తి హక్కును తీసుకొని పోయి ప్రాథమిక హక్కు నుంచి చట్టబద్ధమైన హక్కుగా చేశాం కదా, ఎందుకు చేశాము అని చెప్పి అడుగుతున్నారు. దీన్ని కాన్సెప్చువల్గా దీన్ని డీల్ చేయాలి. ఆప్షన్స్ చదవదాం. అవినీతిని నిరోధించడానికి ప్రభుత్వ హస్తాలను బంధించిందంట ఈ హక్కు, అందుకే దాన్ని మార్చారు. దావాలను పెంచి దానివలన న్యాయ వ్యవస్థ మీద కూడా భారం పెంచిందంట. తర్వాత సి పార్లమెంటు మరియు న్యాయ వ్యవస్థల మధ్య తీవ్రమైన సంఘర్షణకు తావిచ్చిందంట. డి ప్రజా నిరసనలను పెంచింది. ఏ కారణం వల్ల దాన్ని చట్టబద్ధమైన హక్కుగా చేశారంటే మనకి దీంట్లో బాగా అర్థమవుతుండేది ఏంటంటే తీవ్రమైనటువంటి సంఘర్షణ. ఎప్పుడు చూసినా కేసులు, అందుకే సవరణలు దానికే, 24వ సవరణ దానికే, 25వ సవరణ దానికే, 1971లో జరిగిన ప్రతిదీ కూడా. నెక్స్ట్ బిట్. భారత రాజ్యాంగం యొక్క ప్రకరణ 22 అనుసారం అందులో పేర్కొనిన కొన్ని నిబంధనలను మినహాయించి నివారక నిర్బంధం కోబడిన వ్యక్తిని ఎంతకాలము అత్యధికంగా నిర్బంధించగలరు? అక్రమ నిర్బంధనలు 22 మనకి ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను మీతో. పాలిటిక్స్ సంబంధించి కొన్ని బిట్స్ మిస్ అవ్వడానికి ప్రధాన కారణం 1 నుంచి 51వ సవరణ వరకు రాజ్యాంగ ప్రకరణల వరకు మీరు గుర్తుపెట్టుకోలేకపోవడమే. మీరందరూ కానీ గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం సార్ట్అవుట్ చేయొచ్చు వాటిని. 22 అక్రమ నిబంధనలకు సంబంధించి ఎంతకాలము వాళ్ళని మనం నిర్బంధించగలము అని చెప్పి మనకి ఇలా క్వశ్చన్ అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి 2, 3, 4, 6 అనేది డిసైడ్ చేయాలి. ఆన్సర్ ఈస్ 3 మాసాలు.
నెక్స్ట్ 11, ఈ క్రింది వానిలో ఏది భారత్లో కర్తవ్యానుసార చర్యా విధానం కొరకు ఉత్తమ న్యాయోచితం? ఈ బిట్స్ ఇలాంటివి మనకి ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే మనము చూడనటువంటి పదజాలం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనము వీటి పట్ల అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఈ బిట్టును తీసుకురావడం జరిగింది. వివక్షణ రహిత సూత్రము, సమాన అవకాశాల సూత్రము, బృంద అనుకూలత సూత్రము, తీవ్ర పునఃపంపిణీ సూత్రము. సో ఆన్సర్ ఈస్, దీన్ని గెస్ కూడా చేయొచ్చు, ఎందుకంటే ఉత్తమ న్యాయోచితం అన్నాడు. అప్పుడు ఎప్పుడు వస్తుంది అంటే సమానమైనటువంటి అవకాశాలను కల్పించినప్పుడే ఉత్తమమైనటువంటి న్యాయం అనేది జరుగుతుంది. ఈక్వల్ ఆపర్చునిటీస్. షెడ్యూల్ కులాలను మరియు షెడ్యూల్ తెగలను అనుకూలంగా విద్యా సంస్థల్లో సీట్ల రిజర్వేషన్ గురించి తెలిపేటువంటి ప్రకరణ. 15th ఆర్టికల్, 16th ఆర్టికల్, 29th ఆర్టికల్ అండ్ 14th ఆర్టికల్. సో మీకు ఇందాక చెప్పాను, ఆర్టికల్స్ మీద మీకు చాలా వరకు అవగాహన ఉండాలి. విద్య అని అడిగారు, విద్య అని అడిగినప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. 15, ఈ క్రింది ప్రాథమిక హక్కులలో దేనిని అత్యవసర పరిస్థితి కాలంలో తాత్కాలికంగా రద్దు చేయరాదు అన్నారు. చేయరాదు, రద్దు చేసేదానికే వీలు లేనటువంటి హక్కు ఏది? 19, 32, 226ల కింద రాజ్యాంగ పరిహారపు హక్కు. 21 మరియు 22 హక్కులు, 20, 21 హక్కులు. ఫస్ట్ రద్దు చేయాల్సింది ఇదే. తర్వాత 22, ఇది కూడా రద్దు అయిపోద్ది, ఇవి కూడా రద్దు అయిపోతాయి. రద్దు చేయకూడదు ఏదైనా ఉందంటే ఇదే, ఎందుకంటే 21 జీవించే హక్కు, 20 ఒక నేరానికి ఒకసారి మాత్రమే శిక్ష. ఆ టైంలో ఎలా పడితే అలా బిహేవ్ చేస్తారు కాబట్టి 2021 మాత్రము ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయకూడదని చెప్పేసి మనకి స్పష్టంగా తెలుస్తుంది. నెక్స్ట్ 14th క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ఏ నిబంధన ద్వారా భారత్లో జాతి వివక్షను ప్రత్యేకంగా నిషేధిస్తుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఆప్షన్ 1 14 మరియు 17వ ప్రకరణ, నెక్స్ట్ 17 మరియు 23వ ప్రకరణ, 15 మరియు 16వ ప్రకరణ, నెక్స్ట్ 17వ ప్రకరణ మాత్రమే. ఇక్కడ అడుగుతుండేది ఏంటంటే జాతి వివక్షత గురించి మనకి క్వశ్చన్ అనేది అడుగుతున్నారు. జాతి వివక్షకు సంబంధించి మనకి ఇది చెప్తాను చూడండి, మీకు ఈ క్వశ్చన్ ఎలా సార్ట్అవుట్ చేయాలో. 14 ఏంటంటే అందరూ చట్టం ముందు అందరూ సమానమే, కాబట్టి ఇది కాదు మన ఆన్సరు. 17 ఏంటంటే వివక్షకు సంబంధించింది, ఐ మీన్ అన్టచబిలిటీకి సంబంధించింది. నెక్స్ట్ 23 వచ్చేసి ఇది కూడా కాదు, మనుషుల క్రయ విక్రయాలకు సంబంధించింది అది. సో మనకి జాతి వివక్షత అంటే లింగ వివక్షత, వాట్ ఎవర్, మతము, జాతి, లింగ, నివాస అలాంటి అన్నిటి కలిపి. సో అలా వచ్చేది ఏంటంటే 15 మరియు 16. ఇందులో భాగంగా మనకి విద్యా రిజర్వేషన్స్ మరియు ఉద్యోగ రిజర్వేషన్స్ కల్పించినటువంటి ప్రకరణలు ఇవి. సో అందుకే ప్రకరణలు చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇన్ ఫండమెంటల్ రైట్స్. నెక్స్ట్ 14 అయిపోయింది. 15th క్వశ్చన్ అండి, ఈ క్రింది హక్కులలో ఏది రాజ్యాంగం యొక్క ప్రకరణ 21 నుంచి పొందలేదు? 21 అంటే జీవించే హక్కు, దాని నుంచి పొందనటువంటి హక్కు ఏంటి అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. ఆప్షన్స్: అమానుష వ్యతిరేక హక్కు, అమానుష వ్యవహార వ్యతిరేక హక్కు, అమలులో జాప్యానికి వ్యతిరేక హక్కు, ఒంటరి కారాగార వ్యతిరేక హక్కు, సంఘం ఏర్పరచుకునే హక్కు. 21 నుంచి పొందనిటువంటి హక్కు మనకి కావాలి. 15వ క్వశ్చన్ అండి, సంఘం ఏర్పరచుకునే హక్కు. ఇది దీంట్లో రాదు, 19లోనే దేంట్లోనే వస్తుంది. అట్లా మనకి చూడంగానే అర్థమైపోతాయి కొన్ని బిట్స్. భారతదేశంలో పత్రికా స్వాతంత్రము ఏ విధంగా వచ్చింది అన్నట్లుగా అడిగాడు. పార్లమెంట్ చట్టానికి లోబడి ప్రజలకు లభించును, రాజ్యాంగంలో ప్రత్యేకించి కల్పించబడిందంట, భావ ప్రకటన స్వాతంత్ర హక్కులో ఇమిడి ఉందంట, కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా భారత ప్రజలకు లభించిందంట. సో ఏ రకంగా మనకు అది ఉంది అనేది క్వశ్చన్ అండి. ఇది వచ్చేసి భావ ప్రకటన హక్కులో ఇమిడి ఉంది, దట్ ఈజ్ 19th ఆర్టికల్. నెక్స్ట్ క్వశ్చన్,
అత్యవసర పరిస్థితిని ప్రకటించిన వెంటనే రాజ్యాంగం యొక్క ఈ ప్రకటన తనంతట తానే తాత్కాలికంగా రద్దవుతుంది. చాలా ప్రకటనలు రద్దవుతాయని చెప్పాం, బట్ వెంటనే రద్దయ్యేటువంటి హక్కు ఇక్కడ ఒకటి ఉంది, ప్రకరణ ఒకటి ఉంది. ఆప్షన్స్ 14th ఆర్టికల్, 19th ఆర్టికల్, 21 ఆర్టికల్, 22 ఆర్టికల్. ఆప్షన్ ఈస్ మీ అందరికి ఇందాకే చెప్పా, స్వేచ్ఛ భావ ప్రకటన హక్కు. బయటకు వచ్చి ఆ టైంలో కొంచెం చావోస్ గందరగోళానికి అవకాశం కల్పిస్తారు కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేస్తారు. ఈ క్రింది రాజ్యాంగ సవరణలలో ఏ సవరణ ద్వారా ప్రైవేటు రంగ విద్యా సంస్థల్లో కూడా రిజర్వేషన్ కల్పించుటకు 15 ఆర్టికల్/6ను భారత రాజ్యాంగంలో చేర్చారు? 81 అమెండ్మెంట్ నంబర్ 81, 86, 91 అండ్ 93. ఆన్సర్ ఈస్ 93. కొన్నిటినట్లే గుర్తుపెట్టుకోవాలా. మీరు గుర్తుపెట్టుకోవాలంటే మీకు ఒక చిన్న కిటుకు లాంటిది చెప్తాను. అది ఎవరి గవర్నమెంట్లో జరిగిందో గుర్తుపెట్టుకోండి, తద్వారా మనకు ఆ పీరియడ్ అనేది తెలుస్తుంది. ఒక్కోసారి సవరణ పక్కన ఇయర్ కూడా మెన్షన్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి పలాని ప్రకటన 1976 42వ ప్రకటన అట్లా ఇస్తుంటారు ఒక్కోసారి. సో మన టైం బాగుంటే ఆ టైంలో ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నారో తెలిస్తే తద్వారా మనకి అర్థమైపోద్ది. నెక్స్ట్ బిట్ 19. ఈ క్రింది వాక్యాల్లో ఏది సరైంది? మాండమస్ లేదా పరమాదేశ అధిలేఖ జారీ చేయబడినది. దాన్ని ఎలా జారీ చేస్తున్నారు? చట్టం కొరకు శాసనసభకు వ్యతిరేకంగా, చట్ట నిర్మాణం కొరకు శాసనసభకు వ్యతిరేకంగా. బి ప్రభుత్వ విధి నిర్వహణ కొరకు. సి విచక్షణ అధికారంను ఉపయోగించుట కొరకు. డి ఒక నిర్బంధం యొక్క చట్టబద్ధతను నిర్ణయించుట కొరకు. 19 ప్రభుత్వం యొక్క విధి నిర్వహణ కొరకు. మాండమస్ అంటే ఏ అధికారంతో మీరు ఆ పదిని నిర్వహిస్తున్నారు అన్నట్టుగా వస్తుంది. సో ఇది ప్రభుత్వ నిధికి సంబంధించి వస్తుంది. 20th క్వశ్చన్. ఈ క్రింది సవరణలో ఏ సవరణ ద్వారా ఆస్తి హక్కు రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించబడినది? ఇది మీరు చెప్పేస్తారు, ఆప్షన్స్ కూడా నాకు తెలిసి చూడాల్సిన అవసరం లేదు. కొన్ని బిట్స్ మీరు ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలంటే యూ డోంట్ నీడ్ ఎనీ ఆప్షన్స్. మొరార్జీ దేశాయ్ గారి గవర్నమెంట్ 1978. ఆన్సర్ ఈస్ చెప్పాలి మీరే 44. భారత రాజ్యాంగం లోపల రాజ్యాంగం నిబంధనలకు లోబడి ఒక వర్గాన్ని దీని ఆధారంగా అల్పసంఖ్యాక వర్గంగా ప్రకటిస్తారు. రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఒక వర్గాన్ని దేని ద్వారా అల్పసంఖ్యాక వర్గంగా ప్రకటిస్తారు అని చెప్పి మనల్ని క్వశ్చన్ అడగడం జరిగింది. మతము, నెక్స్ట్ మతము లేదా భాష రెండిట్లో ఏదైనా. సి భాష లేదా కులము రెండిట్లో ఏదైనా. డి మతం లేదా జాతి రెండిట్లో ఏదైనా. చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ భాషాపరమైనటువంటి మైనార్టీలు ఉంటారు, మతపరమైనటువంటి మైనార్టీలు ఉంటారు. సో 21కి బి. 22 భారత సుప్రీంకోర్టు ఒక అధిలేఖను జారీ చేస్తూ ప్రతివాది అనుభవిస్తున్నటువంటి కలిగి ఉన్న పదవికి హక్కుదారుడు కాదు అంటే పదవికి హక్కుదారుడు కాదు అని చెప్పి ప్రకటిస్తుంది. అయితే నేను మీ అందరికీ ఈ బిట్టు పెట్టి ఉంచడానికి కారణం ఏంటంటే ఒక్కోసారి ఇంగ్లీష్లో ఇవ్వకుండా తెలుగులోనే ఇవ్వచ్చు. మేబీ అలాంటి టైంలో ఇబ్బంది పడతారు కాబట్టి తెలుగు ఇంగ్లీష్ రెండు నేర్చుకుంటే బాగుంటుందని దీని ఉద్దేశము. ఆప్షన్ బందీ హాజరు అంటే హెబియస్ కార్పస్. నిషేధాజ్ఞ అంటే ప్రొహిబిషన్ అట్లా. నెక్స్ట్ అధికార ప్రచ్ఛ అంటే క్వారెంటో. పెద్ద కోర్టు ఉత్తర్వు అంటే సెర్షియరీ. సో 22వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ 23 క్వశ్చన్. రాజ్యాంగ ప్రకరణ 352 కింద అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు ఈ క్రింది ఏ ప్రకరణలో ఇమిడి ఉన్న ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి లేదు అన్నారు? 350 కింద
352 కింద కొన్ని అవుతాయి, 356 కింద కొన్ని అవుతాయి, 360 కింద కొన్ని అవుతాయి. బట్ 352 కిందకి సంబంధించి అత్యవసరమైనటువంటి పరిస్థితి కాబట్టి రిమైనింగ్ మిగతా రెండింటితో పోలిస్తే ఏది అవుతుందని అడిగారు. ఆప్షన్స్ వచ్చేసి అవి చూడండి, గ్యాప్ ఇస్తున్నాను. ఆప్షన్ 2021 ఒక నేరానికి ఒకటే శిక్ష మరియు జీవించే హక్కు. ఈ క్రింది వానిలో ఏ రిట్ను అక్రమ నిర్బంధంలో ఉన్న వ్యక్తిని విడుదల చేయుటకు న్యాయ వ్యవస్థ లేదా సంఘం జారీ చేస్తుంది? అక్రమ నిర్బంధంలో ఉన్నటువంటి వ్యక్తిని, అక్రమంగా నిర్బంధించిన వ్యక్తిని విడుదల చేసేందుకు, మన అందరికీ తెలిసిందే, ఈ మధ్య సినిమాల్లో కూడా బాగా పాపులర్ అయింది, హెబియస్ కార్పస్. 25 దిగువ ప్రస్తావించిన హక్కులలో ఏది ప్రకరణ 19కి లోబడి పౌరులకు స్వాతంత్ర హక్కుగా కల్పించబడినది? పౌరులకి స్వాతంత్ర హక్కుగా కల్పించబడినటువంటి హక్కు. ఆప్షన్స్: ఓటు హక్కు, పౌరసత్వ హక్కు, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, నిరాయుధంగా మరియు శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు. 25 19కి లోబడి స్వాతంత్రపు హక్కుగా. ఆన్సర్ ఈజ్ డి. 26 ఈ క్రింది వాటిలో ఏ ప్రాథమిక హక్కును కేవలం భారతీయుల పౌరులకు మాత్రమే కల్పించారు, విదేశీయులకు కల్పించబడలేదు అన్నారు? దీనికి ఆన్సర్ మీరు పెట్టేయాలి. ఆప్షన్స్ని నేను మీకు చెప్తాను, డిస్కస్ చేస్తాను. చట్టం ముందు అందరూ సమానమే, ఇది విదేశీయులకు కూడా ఉందండి ఇది, ఎందుకంటే అందరూ కూడా ఈక్వల్ మన ముందు. నెక్స్ట్ బి, వాక్కు మరియు భావ ప్రకటన స్వేచ్ఛ స్వాతంత్రము, ఇది అలా ఉండిద్దాం. జీవిత మరియు స్వేచ్ఛగా హక్కు, ఇది కూడా విదేశీయులందరికీ కూడా ఉందండి. నెక్స్ట్ డి, మత స్వాతంత్రం, విదేశీయులు ఎవరైనా వాళ్ళ యొక్క మతాలని వాళ్ళు అవలంబించవచ్చు. అయితే బి మాత్రము విదేశీయులకు ఇవ్వలేదండి. కారణం ఏంటంటే వాళ్ళు వీడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగే ఉద్దేశం ఉంటుంది కాబట్టి 19వ ఆర్టికల్ అయినటువంటి వాక్కు మరియు భావ ప్రకటన స్వాతంత్రం అనేది విదేశీయులకు ఇవ్వలేదు, కేవలం భారతీయులకు మాత్రమే ఇచ్చారు. 27 భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలకు హామీ ఇచ్చారు? ఫ్రమ్ ద డే నుంచి నేను చెప్తూనే ఉన్నాను పాలిటిక్స్ సంబంధించి ఆర్టికల్స్ అనేటివి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉద్యోగాలు అన్నారు 15, విద్య అంటే ఇది, అందరూ చట్టం ముందు అందరూ సమానం అంటే ఇది, తర్వాత వివక్షకు సంబంధించింది అది, అన్టచబుల్ అంటరానితనం. అలా మీరు నంబర్స్ చూడంగానే చెప్పేసేటట్టు ఉండాలి. నెక్స్ట్ 28 ప్రాథమిక విద్యను నిర్బంధ విద్యగా గుర్తించి 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కులలో చేర్చారు? ఏ కమిటీ సిఫారసుల మేరకు ఈ విధంగా చేర్చడం జరిగింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ రేర్ బిట్ ఇది. జస్టిస్ వర్మ కమిటీ, చరణ్ సింగ్ కమిటీ, రాజ్యాంగ సమీక్షా సంఘము, సఫ్రు కమిటీ. దీనికి ఆన్సర్ వచ్చేసి 2002లో వచ్చినటువంటి రాజ్యాంగ సమీక్ష సంఘం. నిర్బంధించిన వ్యక్తిని 24 గంటల్లో సమీపంలో కోర్టుకు హాజరుపరచాలని ప్రాథమిక హక్కులలోని ఏ ఆర్టికల్ తెలుపుతుంది? అక్రమ నిర్బంధాలను చెల్లవు, దట్ ఈస్ 22. ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసు లాంటివి ప్రాథమిక హక్కులు మరియు ప్రాథమిక విధులు అని వ్యాఖ్యానించింది ఎవరు? ఫస్ట్ క్లాస్లో కూడా నేను చెప్పున్నానండి. రాజ్యాంగ ప్రవేశిక కావచ్చు, రాజ్యాంగ మౌలిక వ్యవస్థ కావచ్చు, లేదంటే ప్రాథమిక హక్కులు, లేదంటే ఆదేశిక సూత్రాలు, లేదంటే ప్రాథమిక విధులు, ఈ 5 మీద కామెంటు ఎవరో ఒకరు చేసి ఉంటారు. ఆ కామెంట్స్ని ఆధారంగా తీసుకుని ఒక బిట్ అడగడం జరిగింది. రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చింది ఎవరు, ఇలా రకరకాలు, తాళం చెవి అనింది ఎవరు, ఆత్మ అనింది ఎవరు అని ఇలాంటివన్నీ వస్తాయి. అయితే ఇక్కడ మనల్ని అడిగింది ప్రాథమిక హక్కులు మరియు విధులు అనేటివి ఒక నాణ్యానికి కలిగినటువంటి బొమ్మ బొరుసు వంటివి అని చెప్పి ఇవ్వడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి హెచ్జే లాస్కీ. 31 ప్రాథమిక హక్కులు అత్యంత పవిత్రమైనవి కాబట్టి వీటిని సవరించడానికి కుదించడానికి పార్లమెంటుకు ఎటువంటి అధికారం లేదు అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది? సో దట్ వాజ్ ద క్వశ్చన్. ఆప్షన్స్ 1 గోవర్ధన్ వర్సెస్ పంజాబ్,
2 గోలక్నాథ్ వర్సెస్ హర్యానా, 3 గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్, 4 గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్. మీ అందరికీ తెలిసిందే మొత్తం రచ్చ జరగడానికి ఈ కేసే కారణము, దట్ ఈస్ గోలక్నాథ్ కేస్ అండ్ పంజాబ్. మీరు కేసుల్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఆ హక్కుకు సంబంధించి కోర్టు కేసులు దాని కిందనే రాసుకుంటే ఇంకా బాగుంటుంది. మరియు ఆ కేసు ఏ ఇయర్లో హియరింగ్ వచ్చింది అనేది కూడా రాయండి. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకొని తర్వాత గవర్నమెంటు ఒక అమెండ్మెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1967లో ఒక కేసుకి సంబంధించి తీర్పు ఈ విధంగా ఇచ్చేసరికి 1971లో 24వ ఆర్టికల్ అనేది అమెండ్మెంట్ అనేది ఇందిరాగాంధీ గవర్నమెంట్ చేశారనమాట. సో ఆ రకంగా వాటిని గుర్తుపెట్టుకోండి. 32 క్వశ్చన్, ఏ సంవత్సరంలో హక్కులకు సంబంధించి స్వరాజ్య బిల్లును తిలక్ గారు ప్రతిపాదించారు? ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి కూడా మీరు కొంచెం హిస్టారికల్గా ఉంది, కొంచెం దీన్ని పెట్టేయచ్చు మీరు. 1895 డైరెక్ట్ బిట్ అండి. నెక్స్ట్ 33, ప్రాథమిక హక్కుల పరిరక్షణకు అవసరమైన రిట్స్ను జారీ చేసే అధికారము ఏ ఏ న్యాయస్థానాలకు ఉంది? ఆప్షన్స్ అన్ని న్యాయస్థానాలకు ఉంది, హైకోర్టుకు మాత్రమే ఉంది, సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంది, 4 సుప్రీంకోర్టు మరియు హైకోర్టులకు రెండింటికి ఉంది. 33 అండి, మీ అందరికీ తెలుసు రెండింటికి కలిపి ఉంది రిట్స్. నెక్స్ట్ 34, అత్యవసర పరిస్థితులు సైతం రద్దు కానటువంటి నిబంధనలు. ఇది రిపీటెడ్గా వచ్చిందండి. 34, 2021. ఇక్కడ మనం డైరెక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ఇది ఇలానే ఇస్తారు ఏపీపీఎస్సీకి సంబంధించి 2018లో జరిగినటువంటి నోటిఫికేషన్లో కూడా ఈ విధంగానే ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 దాంట్లో, గ్రూప్ 1 పాలిటీ పేపర్ కానీ మీరు చూస్తే ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క పేజ్ ఉందంటే మీరు నమ్ముతారో లేదు, ఆ విధంగా ఉండింది. సో మీరు అన్నింటికీ సిద్ధపడి ఉండాలి. రాబోయేటువంటి గ్రూప్ 2 కానీ ఏదైనా కానీ ఎలా ఉంటుందో మనకు తెలియదు. కొన్ని ఫ్యాక్ట్ ఉండొచ్చు, కొన్ని డైరెక్ట్ ఉండొచ్చు, కొన్ని కాన్సెప్చువల్ ఉండొచ్చు. ఈ క్రింది ఇచ్చిన అంశాలలో ఒక్కో దానిలో 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఏ అని, నిశ్చిత వాక్యం ఏ అని, రెండవది హేతువు ఆర్ అని పేర్కొనడమైంది. మీరు 2 స్టేట్మెంట్స్ను జాగ్రత్తగా పరిశీలించి కింద ఇచ్చిన సంకేతాలను ఉపయోగించుకుని 2 అంశాలపైన సమాధానాన్ని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ మరియు ఆర్లు 2 వాస్తవాలే, ఏకి ఆర్ సరైన వివరణ అనేది ఆప్షన్ 1. ఏ ఆర్ 2 విడివిడిగా వాస్తవాలే, కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. నెక్స్ట్ ఆప్షన్ 3, ఏ వాస్తవము ఆర్ అవాస్తవము. ఆప్షన్ 4, ఏ అవాస్తవము ఆర్ వాస్తవము. ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయండి, వాళ్ళు ఆ విధంగా ఇస్తారు. తర్వాత 35 అని మన క్వశ్చన్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు నిశ్చిత వాక్యము ఏ ప్రాథమిక హక్కులు రాజ్యాంగం చేత హామీ ఇవ్వబడినవి అనేది మన వాక్యం అండి. దానికి సంబంధించి హేతు రీజన్, ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తే ఆర్టికల్ 34, 236 కింద హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించవచ్చు. గమనించండి, ఫస్ట్ ఏ రైటా, బి రైటా, ఏ రైటు, ఆర్ రైటా, అయితే ఆర్ అనేది ఏని సపోర్ట్ చేస్తుందా అనేది మీరు గమనిస్తే మీకు దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది వస్తుంది. దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనము దీనికి ఆన్సరు ఈజీగా చెప్పేయచ్చు. ఆర్ అనేది రాంగ్ కాబట్టి ఆప్షన్ అనేది ఏ రైట్ అని మాత్రమే వస్తుంది. ఏదైనా నెక్స్ట్ 36 క్వశ్చన్, నిశ్చిత వాక్యము ఏదైనా శాసనము ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే ఆ శాసనాన్ని రాజ్యాంగ విరుద్ధ శాసనంగా భావించి హైకోర్టు లేదా సుప్రీంకోర్టు కొట్టివేస్తుంది. రీజన్ హేతువు ఆర్, న్యాయ సమీక్ష అనే పదంను మన భారత రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావించబడలేదు. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఏ అనేది కరెక్ట్గా ఉందా, ఆర్ అనేది కరెక్ట్గా ఉందా అంటే ఏ కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ ఆర్ కరెక్ట్గానే ఉందా, ఎస్ ఆర్ కూడా కరెక్ట్గానే ఉంది. అయితే ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంది, వీటి మధ్య ఎటువంటి రిలేషన్ అనేది లేదు, కాబట్టి ఆన్సర్ అనేది బి అవుతుంది. బి. నెక్స్ట్ ఈ క్రింది వాక్యాలను పరిశీలింపుము. భారత రాజ్యాంగం యొక్క ప్రకరణ 20 దృష్ట్యా నేరము ఆరోపించబడిన ఏ వ్యక్తిని దీనిని కొరకు బలవంత పెట్టరాదు. 20 కింద ఆర్టికల్ 20 కింద అరెస్ట్ అయినటువంటి వ్యక్తిని లేదా నేరము ఆరోపింపబడినటువంటి వ్యక్తిని ఈ క్రింది విషయాల కొరకు మనము బలవంత పెట్టరాదు. సో ఆప్షన్ 1, అతని యొక్క ఐడెంటిటీ కొరకు సంతకము లేదా తంబుని ఇవ్వాలని మనము బలవంత పెట్టరాదు. ఆప్షన్ 2, న్యాయస్థానం వెలుపల లేదా లోపల మౌఖిక సాక్ష్యం ఇవ్వడానికి. సో
ఆప్షన్ 1 లేదా ఆప్షన్ 2 లేదా 1 and 2. డి 1 కాదు 2 కాదు, నన్ ఆఫ్ ది అబోవ్. సో వాడు ఏమడిగాడు, 20 దృష్ట్యా బలవంత పెట్టరాదు అన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో సాక్ష్యం ఇవ్వడానికి బలవంత పెట్టడానికి లేదండి. ఎందుకంటే తనకి తానే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించేలాగా బలవంత పెట్టి ఒక స్టేట్మెంట్ రాసి మౌఖికంగా అతన్ని కొట్టి భయపెట్టి చెప్పించేదానికి ఎటువంటి అధికారం కూడా లేదు. అటువంటి హక్కుని రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి మనకి 2 అనేది రాంగ్ అయింది కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి టూ మాత్రమే. తర్వాత వచ్చేసి ఈ క్రింది వాక్యాలను పరిశీలింపుము. మాండమస్ రిట్ న్యాయ అధికారానికి వ్యతిరేకంగా మాత్రమే కాకుండా పాలనా అధికారానికి వ్యతిరేకంగా కూడా ఇది అందుబాటులో ఉంటుంది. ప్రొహిబిషనరీ రిట్ న్యాయ లేదా అర్ధ న్యాయ అధికారానికి వ్యతిరేకంగా మాత్రమే జారీ చేయబడింది. మనకి 2 రిట్లు ఇచ్చారండి. మాండమస్ రిట్ ఇచ్చారు మరియు ప్రొహిబిషనరీ రిట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఒకసారి చూడండి మీరు క్షుణ్ణంగా. సో ఆప్షన్స్ని చూస్తే 1 మాత్రమే కరెక్టు, 2 మాత్రమే కరెక్టు, 1 కాదు 2 కాదు, డి 1 and 2. 38. సో దీనికి సంబంధించి మనకి వీళ్ళు 2 ఇచ్చారు, మాండమస్ రిట్ ఇచ్చారు, ప్రొహిబిషన్ రిట్ ఇచ్చారు. వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కానీ మనకు తెలిస్తే దీని ఆన్సర్ తెలుస్తుంది. దీనికి సంబంధించి బాగా పాపులర్ కాబట్టి దీని ఆన్సర్ మనకు తెలిసిందే. 1 and 2 రెండు కూడా 2 కరెక్టే అండి. ఎందుకంటే మాండమస్ రిట్ అనేది కేవలము న్యాయ వ్యవస్థకే కాకుండా పరిపాలనకు సంబంధించినటువంటి అధికారాల మీద కూడా దీని గురించి వేయడం జరుగుతుంది. తర్వాత ప్రొహిబిషనరీ రిట్ వచ్చేసి న్యాయ మరియు అర్ధ న్యాయకు సంబంధించింది. న్యాయస్థానంలో వాళ్ళ యొక్క పరిధికి మించినటువంటి న్యాయ విచారణ చేస్తుంటే అయ్యా ఇది కాదు, మీరు దానికి పంపించండి, బదిలీ చేయండి అని కూడా చెప్పే అవకాశం ఉంటుంది ప్రొహిబిషన్ దానికి సంబంధించి. అర్ధ న్యాయ అంటే మీ అందరికీ తెలిసిందే, ఏదైనా స్పీకర్ అట్లాంటి వాటికి సంబంధించింది వస్తుంది అర్ధ న్యాయ అంటే. తర్వాత వచ్చేసి 39 అండి. ఈ క్రింది జతలలో ఏ జత సరిగా జతపరచలేదు? మ్యాచ్ ది ఫాలోయింగ్ టైపు. వాక్కు మరియు భావ ప్రకటన స్వేచ్ఛ, ఇది పత్రికా స్వేచ్ఛతో కలిపి ఉంటుంది అని ఇచ్చాడు. అంతరాత్మక స్వేచ్ఛ అనగా సిక్కులు కృపాణాలను ధరించి మరియు వెంబడి ఉంచుకునే హక్కుతో కలిపి. సి వ్యక్తిగత స్వాతంత్ర హక్కు, ఏదైనా వ్యాపారము లేదా వాణిజ్యం చేపట్టే హక్కుతో కలిపి దీన్ని ఇచ్చారంట. స్వాతంత్రపు హక్కు సహజ న్యాయ సూత్రాలతో కలిపి. దీంట్లో మనకి జతపరచబడలేదు అని అడిగారు, అంటే దీని అర్థము ఇదన్నమాట, వ్యక్తిగత స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు అనేది సరిగా మ్యాచ్ కాలేదు. ఈ క్రింది వాణిలో ఏవి భారత రాజ్యాంగంలోని దోపిడీ వ్యతిరేక హక్కు ద్వారా వ్యక్తీకరించబడినవి? ఆప్షన్స్ వచ్చేసి మనుషులతో వర్తకం మరియు వెట్టి చాకరీ చేయడం నిషేధము, అస్పృశ్యత నిషేధము, అల్పసంఖ్యాకుల ప్రయోజన రక్షణ. 4th వన్ ఈజ్ కర్మాగారాల్లో మరియు గని త్రవ్వకాలలో చిన్నపిల్లలకు ఉద్యోగం అనేది నిషేధం. క్వశ్చన్ బాగా చూడండి, కింద ఇచ్చిన కోడ్లు అనమాట. 1 and 2 and 1 and 3 and 2, 3, 4 and 1 and 4. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే సరైన సమాధానం వెతకమన్నాడు. దేనికి సంబంధించి? దోపిడీ వ్యతిరేక హక్కుకు సంబంధించి. దోపిడీ అన్నారండి ఇక్కడ. దోపిడీలో లింకులు ఏంటంటే అస్పృశ్యత, ఇది అన్టచబిలిటీ అనేది దోపిడీకి సంబంధం లేదు. అల్పసంఖ్యాకుల ప్రయోజనం కూడా దానికి సంబంధం లేదు. 1, 4 అనేది మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడ దోపిడీ అనేది వెట్టి చాకరీ అనేది దోపిడీకి మరో మారు పేరు. చిన్నపిల్లల్ని గనుల్లో పంచించడం కూడా దోపిడీతో సమానము. సో దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఆప్షన్ ఉందా? ఎస్ ఉంది, 1 and 4. నెక్స్ట్ బిట్ 41. భారత రాజ్యాంగం యొక్క ప్రకరణ 21 కల్పించిన జీవన మరియు వ్యక్తిగత స్వేచ్ఛ పరిధిని గడిచిన కొన్ని సంవత్సరాలలో పరిగణించదగిన స్థాయిలో విస్తరించింది, అంటే బాగా ఎక్స్పాండ్ అయింది. అయితే క్రింది వానిలో ఏది ఈ రక్షణ కింద అంశం కాదు? 21 మనకి జీవించే హక్కు కింద ఉంది, దాని యొక్క పరిధి అనేది పెరిగింది అంటున్నారు. ఆప్షన్స్ వచ్చేసి మంచి ఆరోగ్య హక్కు, బి వెట్టి చాకరీ నుండి విడుదల తర్వాత పునరావాస హక్కు, వెరీ ఇంపార్టెంట్, ఒక పరిష్కారంకు లోబడి అదనపు లాభాంశము లేదా దుర్లభత భత్యముల హక్కు, డి ప్రజా
విధానముకు వ్యతిరేకంగా లేదా అనైతిక లేదా చట్ట విరుద్ధం కాని విధానాలలో జీవనోపాధి హక్కు. జీవనోపాధి హక్కుల్లో మనకి మంచి హక్కు అనమాట. ఇది జీవనోపాధి హక్కు అనేది ఉంది. తర్వాత వెట్టి చాకిరీ తర్వాత వారికి ఖచ్చితంగా పునరావాసం అనేది కల్పించాలి, ఇది ఉంది. ఆరోగ్య హక్కు కూడా ఉంది. దానికోసమే కదా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఒక సిస్టమ్ అనేది మెయింటైన్ చేసి ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో ఎక్కడ కూడా బోనస్ డిఆర్ఎస్కి సంబంధించి ఎక్కడ కూడా లేదండి. కాబట్టి ఇది ఆన్సర్ అయ్యింది మనకి జీవించే హక్కు సంబంధించి స్వేచ్ఛ. నెక్స్ట్ క్వశ్చన్ 42. ఈ క్రింది వాక్యాలను పరిశీలింపు. భారత రాజ్యాంగ ప్రకరణ 12కు లోబడి రాజ్యం వీటిలో కూడా కలిసి ఉంటుంది అని అడిగారు. రాజ్యం అంటే డెఫినేషన్ సంబంధించింది ఇది. వాట్ ఈజ్ మీన్ బై స్టేట్? భారత ప్రభుత్వము మరియు భారత పార్లమెంటు. 2 భారత రాష్ట్రాల ప్రభుత్వము మరియు శాసనసభ. 3 భారత ప్రభుత్వ నియంత్రణకు లోబడిన లేదా భారత భూభాగంలోని స్థానిక సంస్థలు మరియు ఇతర సంస్థలు. రాజ్యానికి సంబంధించి ఈ 3 కూడా రాజ్యానికి సంబంధించినవి అండి, మీకు తెలిసే ఇది. స్టార్టింగ్ మన 12th ఆర్టికల్ స్టార్ట్ అయ్యేది దాంతోనే. సో ఆన్సర్ వచ్చేసి 1, 2, 3. ఈ క్రింది వాణిలో వేటిని కలుపుకొని సుప్రీంకోర్టు జీవిత హక్కు పరిధిని విస్తరింపజేసింది? జీవించే హక్కును విస్తరించజేసిందంట సుప్రీంకోర్టు. ఆప్షన్స్ మనం చదువుదాం ఇప్పుడు. గౌరవప్రద జీవన హక్కుతో కలుపుకొని జీవించే హక్కు, జీవనోపాధి హక్కుతో కలిపి జీవించుకునే హక్కు, కనీస కూలీ పొందే హక్కుతో కలిపి జీవిత హక్కు, 1 సంవత్సరంలో 100 రోజుల ఉపాధి కల్పించే హక్కుతో కలుపుకొని జీవిత హక్కును క్రింది కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి. 4 మాత్రమే. 1 మరియు 2, సి 1, 2, 3, డి 1, 2, 3, 4. ఒకసారి క్వశ్చన్ క్లియర్గా చూడండి. గౌరవప్రదమైనటువంటి జీవన హక్కుతో కలుపుకొని జీవించే హక్కు నిజంగానే ఉంది. జీవనోపాధి హక్కుతో కలుపుకొని జీవించే హక్కు కూడా ఉంది. అయితే కనీస కూలీకి సంబంధించి డెఫినేషన్ లేదు, కన్ఫర్మ్ చేయాలని లేదు. మరియు 100 రోజుల ఉపాధి హక్కు కల్పించే హక్కు కలుపుకొని కూడా ఏం లేదు, అలా కమిట్మెంట్ లేదు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది, 1 and 2. ఈ క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగం యొక్క ప్రకటన 20 కింద రాదు అని అడిగారు, 20 కిందకు రాదు అని అడిగారు? కార్యాంతర శాసనాలు, నివారక నిర్బంధము, ద్వంద్వ ఆరోపణ, స్వనిరోపారణ, సెల్ఫ్ ఇంక్రిమినేషన్. క్వశ్చన్ మళ్ళా చదువుదాం. 20 పరిధిలోకి రానిది అని అడిగారు. పీడీ యాక్ట్ అంటారు కదా, అదే నివారక నిర్బంధము. ఈ క్రింది వానిలో ఏది సరైనది కాదు? జీవనోపాధి హక్కు జీవిత హక్కు యొక్క అంతర్భాగము. బి ప్రకరణ 21లో సహజ న్యాయం అనేది ఇమిడి ఉంది. సి జీవిత హక్కు ఆరోగ్య హక్కుతో కలుపుకొని ఉంది. డి విదేశాలకు వెళ్ళే హక్కు ప్రకరణ 21 కింద ప్రాథమిక హక్కు కాదు. సరైనది కాదు అని అడిగారు. దీంట్లో సరైనది కానిది సరైనది చూడండి, సరైనది కానిది అర్థమవుతుంది. జీవనోపాధి హక్కు జీవిత హక్కులో అంతర్భాగం అనేది కరెక్ట్గా అర్థమవుతుంది. జీవించే హక్కులో సహజ న్యాయం కూడా ఇమిడి ఉంది. ఈ జీవించే హక్కులోనే ఆరోగ్య హక్కు కూడా కలుపుకొని ఉంది. సో ఆన్సర్ అనేది డి అవుతుంది. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ 14 సంవత్సరాల లోపు పిల్లలు కర్మాగారము మరియు గనులలో లేదా ఇతర ప్రమాదమైనటువంటి పరిస్థితుల్లో పనిచేయరాదని పేర్కొంటే? అంటే ఏమర్థమవుతుంది? బాల్యాలతో పని చేయించుకోవడం అనే దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది. 22, 23, 24, 25. ఆన్సర్ ఈజ్ సింపుల్ బిట్, డైరెక్ట్ బిట్. 24. నెక్స్ట్ 47. రాజ్యాంగంలో అన్నిటికంటే ప్రాముఖ్యత కలిగిన ప్రకరణ ఏది అని నన్నుగా అడిగినట్లయితే నేను ఒకే ఒక ప్రకరణను మాత్రమే పేర్కొంటాను. అది లేకుండా మొత్తం రాజ్యాంగము శుష్కమైపోతుంది అని ఏ మహానుభావుడు సంబోధించాడు? 1 రాజేంద్ర ప్రసాద్,
బి జవహర్లాల్ నెహ్రూ, 3 అంబేద్కర్, 4 పాల్కీవాలా. ఇది నన్ అదర్ దాన్ మీరు అందరు చెప్పేస్తారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారత పౌరులు దేశం మొత్తంలో ఏ ప్రాంతంలోనైనా నివాసం ఏర్పరచుకోవడానికి, స్థిరపరచడానికి హక్కు కలిగి ఉన్నట్లు తెలిపే ఆర్టికల్ ఏది? 19(1), 19(1)(b), 19(1)(d), 19(1)(e). దీంట్లో మీకు 1, 2 ABCDEF అని చెప్పి చాలా వస్తాయి. మీరు ప్రతి ఆర్టికల్ని క్షుణ్ణంగా చూడాలి. ఎందుకంటే సంచారం చేశాక అక్కడ ఏదైనా ఒక సంస్థ నెలకొల్పుకోమంటారు. ఆ సంస్థ నెలకొల్పినాక నిర్వహించుకున్నాక దాన్ని ఇలా వరుసగా 19లో మీకు ఆర్టికల్స్ అనేటివి భావ ప్రకటన కాడి నుంచి మొత్తము సంస్థ నిర్వహణ అన్నీ వస్తాయి. సో ఇక్కడ మనకి ఏమని ఇచ్చారంటే నివాసము స్థిరపడడానికి హక్కు అని ఇచ్చాడు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఈ అని వస్తుంది, 19(1)(e). నెక్స్ట్ 49, విచారణలో ఉన్న కేసును మరొక న్యాయస్థానానికి బదిలీ చేసేటువంటి రిట్. ప్రొహిబిషన్, కోవారెంటో, మాండమస్ అండ్ సెర్షియరీ. కోవారెంటో ఇది కాదు, మాండమస్ ఆదేశిస్తున్నామంటారు ఇది కాదు, ప్రొహిబిషన్ నిషేధించు ఇది కాదు, బదిలీ అంటున్నారు ఇక్కడ, బదిలీ. సెర్షియరీ. 50th, ప్రాథమిక హక్కుల ఉపసంఘానికి అధ్యక్షులు ఎవరు? హెచ్సి కామత్, జేబీ కృపాలాని, హెచ్సి ముఖర్జీ, అంబేద్కర్. మీ అందరికీ తెలిసిందే, మనకి ఆ టైంలో చాలా సంఘాలు ఏర్పడ్డాయి. ఉపసంఘం అనే దానికి హెడ్ వచ్చేసి జేబీ కృపాలాని. అది ఫ్రెండ్స్, ఓవరాల్గా 50 క్వశ్చన్లు మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. తదుపరి మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఇప్పుడు దాకా చేసినటువంటి స్కోర్స్ అన్నిటినీ కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి. తద్వారా ఎవరు ఎంత స్టేజ్లో ఉన్నారు, ఎంత ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది అన్నీ కూడా మీకు తెలుస్తాయి. డిస్కస్ చేసుకోండి. ఒక ప్లాట్ఫామ్ లాగా మీకు ఇది ఉపయోగపడుతుంది. డిస్కస్ చేసుకున్నప్పుడే మీరు మిగతా వాళ్ళతో పోల్చినప్పుడు ఏ విధంగా ఉన్నారో తెలుస్తుంది. తద్వారా కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు టెస్ట్ అయిపోయినాకనే కామెంట్ని తెలియచేయండి. దాంతోపాటు కొంతమంది ఈ మధ్యకాలంలో బిట్స్ మీరు ఏ సోర్సెస్ నుంచి ఇస్తున్నారని చెప్పి అడిగారు. బట్ అది చెప్పడం అనేది మాత్రము అది అంత మంచి పద్ధతి కాదు. మేము ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నామని చెప్తే మీరు దాన్ని ప్రిపేర్ అయితే అది అంత బాగోదు. మేము మాత్రము మీరు అనుకున్నటువంటి స్టాండర్డ్ని ఖచ్చితంగా రీచ్ అయ్యేదానికి ఎల్లవెల్లలా ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తున్నాము, మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇస్తున్నాము, అసెషన్ అండ్ రీజన్స్ ఇస్తున్నాము, దాంతోపాటు కాన్సెప్చువల్ బిట్స్ ఇస్తున్నాము. ఈ 4 రకాల బిట్స్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇటువంటి సమయంలో మిషన్ ఏపీపీఎస్సికి సంబంధించి అమేజింగ్ స్టఫ్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మీకు తోడుగా ఉంటారు. ఆల్రెడీ మనము ఏపీపీఎస్సి గ్రూప్ 2 పేపర్ 2కి సంబంధించి ఆంధ్రుల చరిత్ర బై బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ని డీకోడిఫికేషన్ చేస్తున్నాము. తూర్పు చాళుక్యులకు సంబంధించినటువంటి లెసన్స్ అనేటివి కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు మనము పాలిటిక్స్ సంబంధించి 5 టెస్టులు కంప్లీట్ చేసుకోవడం అయింది. ఒక్కసారిగా మనం వెనక్కి తిరిగి చూస్తే ఇంతవరకు ప్రాథమిక హక్కుల వరకు మనం కంప్లీట్ చేసుకున్నామంటే అది ఒక రకంగా చెప్పాలంటే మనకి మంచి బూస్టింగ్ పాయింట్గానే కనపడుతుంది. ఈ విధంగా మీరు అమేజింగ్ స్టఫ్ ఛానల్ని కానీ ఫాలో అయితే త్వరలో పాలిటీ బుక్ని కంప్లీట్ చేస్తాము. తర్వాత బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ని కంప్లీట్ చేస్తాము. దానితో పాటు ఇన్నోవేటివ్గా యోజనకు సంబంధించినటువంటి డీకోడిఫికేషన్ కూడా చేస్తాము. దాంతోపాటు ప్రముఖ మ్యాగజైన్స్ అయినటువంటి షైన్ ఇండియా, ఏకేఎస్ వారి వీరటన్నిటిని కూడా మనము మంత్లీ తీసుకొని వాటిని రెక్టిఫై చేసుకుంటా కొన్ని పాయింట్స్ని కలిపి కొన్ని గుర్తుపెట్టుకునేలాగా కీ పాయింట్స్ని తీసుకొని మన పాఠకులకు, వీక్షకులకు అందించాలనే ఉద్దేశంతో ఉన్నాము. త్వరలో బడ్జెట్ సమావేశాల్లో మనకేమన్నా మంచి వార్త వస్తుందనే హోప్తో చదువుకుంటా ముందుకెళ్దాం. ఇలాగే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తర్వాత మర్చిపోయాను, మీకు నెక్స్ట్ టాపిక్ని మేము ఇప్పుడే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆదేశిక సూత్రాలు మరియు ప్రాథమిక విధులు, డిపిఎస్పి అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. ఫండమెంటల్ డ్యూటీస్ మాత్రం ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నారు. ఉన్న 11 విధులు ఏంటి, వాటిని ఖచ్చితంగా కుదిరితే బట్టి పట్టండి. కొత్తగా వచ్చిన విధులు ఏందని చెప్పి చూడండి, ఎప్పుడు వచ్చిందో చూడండి, అంతకుముందు ఎవరు తెచ్చారో చూడండి. ఆదేశిక సూత్రాలకు సంబంధించి ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. కొత్తగా యాడ్ అయినటి న్యాయ భద్రత,
కనీసం అట్లాంటి కొన్ని ఉన్నాయి. వాటన్నిటిని ఇటీవల చేర్చినవి ఏంటి అని అడుగుతారు. తర్వాత ఫండమెంటల్ రైట్స్ వర్సెస్ డిపిఎస్పి, వీటికి సంబంధించినటువంటి కోర్టు కేసెస్ ఇంపార్టెంటు. తర్వాత చాలామంది అడగడం జరిగింది, ఈ మధ్య రీసెంట్గా వచ్చిన బిట్స్ మీరు ఎప్పుడు పెడతారని. ఈ మొత్తము సిరీస్ అయిపోయాక మనం కరెంట్ పాలిటిక్స్ సంబంధించి 2 క్లాసులు ప్లాన్ చేస్తున్నాము. ఆ 2 క్లాసెస్లో ఈ త్రూ అవుట్ ఇయర్లో వచ్చినటువంటి కొత్త అమెండ్మెంట్స్, కొత్త యాక్ట్స్, దానికి సంబంధించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలు అన్నీ కలిపి కరెంటు పాలిటీ కింద 2 నుంచి 3 క్లాసులు అమ్యూజింగ్ స్టఫ్ ఏపీపీఎస్సీ వారు మీకు అందజేస్తారని చెప్పి మేము తెలుపుతున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అమేజింగ్ స్టఫ్ మిషన్ ఏపీపీఎస్సీ మీకు ఈ విధంగా బిట్స్ వాటిని అందజేస్తున్నందుకు మీరు మమ్మల్ని ఎంకరేజ్మెంట్గా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి సబ్స్క్రైబ్ చేయించేలాగా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.